మీడియా 10 న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. పిఠాపురంలో సంక్రాంతి మహోత్సవాల్లో పాల్గొన్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. కొసగిలో మౌంట్ కార్మెల్ హై స్కూల్లో విద్యార్థులకు రహదారి భద్రతపై అవగాహన. వెలుగు సామాజిక స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమం. అంతర్జాతీయ హిందీ దినోత్సవం సందర్భంగా అవగాహన సదస్సు. నంద్యాలలో ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా. ఇక వివరాల్లోకి వెళ్తే, భారత రాష్ట్ర సమితి పార్టీ ఆధ్వర్యంలో కార్మిక హక్కుల కోసం జిల్లా స్థాయి సదస్సు జనవరి 11న నిర్వహించనున్నారు. మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ పేర్కొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కొత్త కార్మిక చట్టాలు ఉద్యోగ కార్మిక హక్కులను కాలరాస్తున్నాయి. సదస్సులో అన్ని కార్మిక ఉద్యోగ సంఘాల ప్రతినిధులు పాల్గొని సమస్యలను చర్చించి హక్కుల కోసం ఉద్యమిస్తారని తెలిపారు. సిద్దిపేట జిల్లాపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తుందని మాజీ రాష్ట్ర ఎంపీటీసీల ఫోరం కన్వీనర్ దేవి రవీందర్ ఆరోపించారు. జిల్లాల కుదింపు పేరుతో సిద్దిపేటకు అన్యాయం చేయాలనే ఆలోచనను వెంటనే విరమించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. సిద్దిపేట పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద మాట్లాడిన ఆయన జిల్లాల గుర్తింపును కాపాడుకునేందుకు అవసరమైతే మరో ఉద్యమానికి సిద్ధమని హెచ్చరించారు. జిల్లాలను కుదించడము జిల్లాలను కుదించడము నశించాలి రాష్ట్ర ప్రభుత్వ వైఖరి, నశించాలి రాష్ట్ర ప్రభుత్వ వైఖరి, నశించాలి రాష్ట్ర ప్రభుత్వ వైఖరి. వెనక్కి తీసుకోవాలని ప్రకటన వెంటనే తీసుకోవాలి వెంటనే ప్రకటన. జిల్లాను తీసేయడం సిగ్గు 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 జిల్లా తీసేయడం సిగ్గు 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 జిల్లా తీసేయడం మన వ్యక్తులను ఖండిస్తున్నాం బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచన విధానంతో రూపొందిన రాజ్యాంగం ప్రకారం చిన్న రాష్ట్రాలు, చిన్న జిల్లాలు, చిన్న మండలాలు ఉంటే పాలన సౌలభ్యం ఉంటుందనే ఉద్దేశంతో కేసీఆర్ గారి నాయకత్వంలో 14 సంవత్సరాలు పోరాటం చేసి ఉద్యమాలతో సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం, అమరుల త్యాగాల సాక్షిగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో 110 సంవత్సరాలకు పైగా ఉన్న ఉమ్మడి మెదక్ జిల్లా నుండి 2016 సంవత్సరంలో సిద్దిపేట జిల్లాను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సిద్దిపేట జిల్లా పైన ఈనాటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కొన్ని కుట్రపూరితమైన ఆలోచనలు చేసి సిద్దిపేట జిల్లాను తీసివేసి మళ్ళీ సిద్దిపేట జిల్లా వాసులను మెదక్ జిల్లాల్లో, సంగారెడ్డి జిల్లాల్లో కలిపే ప్రయత్నం చేస్తున్నట్టు మొన్న పొంగిలేటి గారు అసెంబ్లీలో ఒక ప్రకటన చేయడం జరిగింది. ఈ ప్రకటన చాలా దుర్మార్గమైన విషయం. ఒక చిన్న జిల్లాలు, చిన్న మండలాలు, చిన్న డివిజన్లు ఉంటే ప్రజలకు పాలన సౌలభ్యం ఏర్పడుతుందనే ఒక కేసీఆర్ గారి గొప్ప ఆలోచనతో ఈ పనులు చేయడం జరిగింది. ఈనాడు ఈ రాష్ట్ర ప్రభుత్వం సిద్దిపేట జిల్లా పైన ఈ రోజున్న ముఖ్యమంత్రి కానీ, మంత్రివర్గం కానీ కేసీఆర్ గారి పైన అంకురార్పణ కూడా తెలంగాణ ఉద్యమానికి ఎలాగైతే సిద్దిపేట జిల్లా నుంచి అంకురార్పణ జరిగిందో ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దించేందుకు కూడా అంకురార్పణ ఈ సిద్దిపేట జిల్లా నుంచే ప్రారంభమవుతుందని మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన
తెలంగాణ రాష్ట్రాన్ని సిద్దిపేట జిల్లాను సాధించిన పార్టీ టీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము హెచ్చరిస్తున్నాం అని తెలియజేస్తున్నాం. జై తెలంగాణ, జై డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి స్ఫూర్తితో చిన్న రాష్ట్రాలతోనే అభివృద్ధి జరుగుతుందని చెప్పి ఆనాడే భారత రాజ్యాంగంలో రచించినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆయన స్ఫూర్తితో కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడానికి 14 సంవత్సరాలుగా పోరాటం చేసి ఆర్టికల్ 3 ద్వారా తెలంగాణని రాష్ట్రాన్ని సాధించుకోవడం జరిగింది. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న అనంతరం ప్రజలకు పరిపాలన సౌలభ్యంగా ఉండాలని చెప్పి అనేక దూరంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా చేయాలనుకుంటే ప్రజలకు ఆమోదయోగ్యంగా ఉండే విధంగా, ప్రజలకు మంచి పాలన అందించే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. కానీ ఈరోజు సిద్దిపేట జిల్లా మీద ఒక కక్షపూరితమైనటువంటి వాతావరణంలో జిల్లాను తొలగిస్తామని చెప్పి ప్రకటనలు చేయడం మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఒకవేళ కనుక సిద్దిపేట జిల్లా వైపు రాష్ట్ర ప్రభుత్వం కనుక కన్నెత్తి చూస్తే జరగబోయే పరిణామాలు సిద్దిపేట జిల్లా అగ్నిగుండంగా మారబోతుంది. మీ ప్రభుత్వానికి సిద్దిపేట జిల్లా నుంచే పతనం స్టార్ట్ అవుతుందని కూడా ఈ సందర్భంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తూ ఉన్నాం. ముఖ్యంగా గతంలో రేవంత్ రెడ్డి గారు ఈ తెలంగాణ రాష్ట్ర సాధనలో పనిచేయకుండా జై తెలంగాణ అనని ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం నిజంగా దుర్మార్గం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆర్టికల్ 3 ద్వారా కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి అనేక జిల్లాలు ఏర్పాటు చేసి ఈరోజు ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి కేసీఆర్ గారు పెట్టినటువంటి జిల్లాల్ని తొలగిస్తామంటే చూస్తూ ఊరుకునేది లేదు. ఇప్పటికైనా కూడా మరి మంత్రి పొంగులేటి గారు చేసినటువంటి ప్రకటన మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పష్టమైనటువంటి ప్రకటన చేయాలని చెప్పి, లేని పక్షంలో జరగబోయేటువంటి పరిణామాలకు రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాల్సి ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. వరంగల్ జిల్లా చెన్నరావుపేట మండల కేంద్రంలో పలు కిరాణా షాపులను తనిఖీ చేయడం జరిగింది. చైనా మాంజాల ద్వారా పక్షులకి, ప్రయాణికులకి చాలా ప్రమాదం ఉన్నదని ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ సరిత తెలియజేశారు. ఈ అమ్మకాలు నిషేధించాలని తనిఖీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీట్ ఆఫీసర్ యోగి పాల్గొన్నారు. సిపిఐ పెద్దపల్లి జిల్లా సమితి ఆధ్వర్యంలో ఘనంగా సిపిఐ శతాబ్ది ఉత్సవాలు 2000 మంది శ్రామికులు, కష్టజీవులు, పేద ప్రజాలాలు కలిసి భారీ ర్యాలీ, డప్పు చప్పుళ్ళు, కళాకారుల ఆటపాటలతో నగరమంతా ఏర్పుమయం చేశారు. ఈ ర్యాలీలో ఏఐటియుసి రామగుండం నగర సమితి అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు అబ్దుల్ కరీం, శనిగారపు చంద్రశేఖర్ పాల్గొన్నారు.
వరంగల్ జిల్లా చెన్నరావుపేట మండలం లింగగిరి గ్రామ చెన్నకేశవ స్వామి ఉత్సవ కొరకు అక్కడ పరిస్థితులను పరిశీలించిన ఏసీపీ రవీందర్ రెడ్డి, సిఐ శ్రీనివాస్, ఎస్ఐ రాజేష్ రెడ్డి. చెన్నరావుపేట మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు జన్మదినాన్ని పురస్కరించుకొని శుక్రవారం నాడు పిట్టల నాగరాజు ఆధ్వర్యంలో ఘనంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ శుభాకాంక్షలు తెలియజేశారు. సమాజ సేవే లక్ష్యంగా నిర్వహించిన ఈ అన్నదాన కార్యక్రమం ద్వారా వందలాది మంది ప్రజలకు భోజనం వడ్డించగా జన్మదిన వేడుకలను సేవా కార్యక్రమాలతో నిర్వహించడం ఆదర్శప్రాయమని పలువురు ప్రశంసించారు. ఈ సందర్భంగా పిట్టల నాగరాజు గారు మాట్లాడుతూ మైనంపల్లి హనుమంతరావు సేవా భావన ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం విజయవంతంగా జరగడంలో కార్యకర్తలు, అభిమానులు విశేషంగా సహకరించారు. ఒకటి ఇడుంది తీసుకోండి తీసుకో మైనంపల్లి హనుమంతన్న గారి 60 సంవత్సరాల పుట్టినరోజు సందర్భంగా వినాయక్ నగర్ సంతోష్ మాతా నగర్ చౌరస్తాలో అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతున్నది. అన్నగారు ఆయుర ఆరోగ్యాలతో నిండు నూరేళ్ళు వర్ధిల్లాలని మా మల్కాజ్గిరి కాంగ్రెస్ కుటుంబ సభ్యుల తరఫున, అలాగే మా మల్కాజ్గిరి ప్రజల తరఫున, అలాగే మా అందరి తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాం. అలాగే రానున్న రోజుల్లో హనుమంతన్న రాజకీయంలో మరీ ఎక్కువ ఎదగాలని, మినిస్టర్ కావాలని మా మనస్ఫూర్తిగా కోరుకోవడం జరుగుతుంది. జై మైనంపల్లి హనుమంతన్న. భర్త కోసం 7 నెలల బిడ్డతో ఆందోళనకు దిగిన మహిళ. అనంతపురం టౌన్లోని రాజహంస అపార్ట్మెంట్ ఎదుట మహిళ ఆందోళన. 2 ఏళ్ల క్రితం ఫ్రీలాన్సర్ ఉద్యోగి సాగర్ రాణిలకు వివాహం.
డెలివరీకి వెళ్ళాను వచ్చాను పిలుచుకోవటం లేదు మా ముందే బాగా చేసి వెళ్ళిపోతున్నాను. ఎక్కడమ్మా? ఏం పేరు మీ ఆయన పేరు? సాగర్ 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 ఇప్పుడు ఏమంటున్నారు? ఏమంటాం లేదన్నా. 5th month లో కాల్ చేస్తే ఫోన్స్ లిఫ్ట్ చేయటం లేదు. 7th month లో వాళ్ళు వస్తే 7th month పంపించుకోము అంటారు. ఏం గొడవ? నాకు నా భర్తకి గొడవలు లేవు. అత్త మా ముళ్ళు రానికోకుంటున్నారు. 7 months అయింది అసలు బాబుని చూసేకు రాలేదు. ఇప్పుడు నీకేం కాదు? నాకు నా భర్త కావాలా. ఏమంటున్నాడు? నా భర్తను మాట్లాడనియ్యరు అసలుకి. ఎవరు? మా అత్తమ్మ మా మామయ్య. ఏం పేరు? మా అత్త పేరు నక్షత్ర, మా మామయ్య పేరు తిరుమల రెడ్డి. మీ పేరుమా? నా పేరు రాణి. ప్రకాశం జిల్లాలో చీరాల నుంచి రేపల్లకు వెళ్తున్న ఓ ఆర్టీసీ బస్ అదుపు తప్పి చెరువులోకి దూసుకెళ్లింది. రోడ్డుపై మలుపు తిప్పే క్రమంలో ఈ ప్రమాద ఘటన చోటు చేసుకుంది. ఘటన సమయంలో బస్సులో సుమారు 30 మంది ప్రయాణికులు ఉన్నారు. ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఏ ఊరికి పోతుంది? ఉన్నట్టున్నాడు క్యారెట్. ఏ ఊరికి పోతుంది? నీళ్ల విషయంలో రాజకీయాలు వద్దని, రాష్ట్రానికి నీళ్లు కావాలే తప్ప పంచాయతీలు అవసరం లేదని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. నీటి వివాదాలకు చర్చలే పరిష్కారమని, 2 రాష్ట్రాలు కలిసి కూర్చొని సమస్యలు పరిష్కరించుకోవాలని సూచించారు. ఉమ్మడి రాష్ట్రంలో మంజూరైన ప్రాజెక్టులకు అడ్డుపడవద్దని, ఏపీతో చర్చలకు తెలంగాణ సిద్ధమని తెలిపారు. నీళ్ల వివాదాలపై కొందరు రాజకీయ లబ్ధి కోసం వ్యవహరిస్తున్నారని సీఎం వ్యాఖ్యానించారు. అదేవిధంగా నిన్నమన్న సొంత రాష్ట్రంలో కానీ పక్క రాష్ట్రంలో కానీ నీటి వివాదాలకు సంబంధించి పదే చర్చలు జరుగుతున్నాయి. నేను ఈ వేదిక మీద నుంచి ఈ రాష్ట్రంలో ఉండి పక్క రాష్ట్రంలో రాజకీయ పార్టీలలో ఉన్న ప్రజాప్రతినిధులకు ఒక సూచన చేయదలుచుకున్నా, ఒక విజ్ఞప్తి చేయదలుచుకున్నా. మీకు పంచాయతీలు కావాలన్నా నీళ్లు కావాలన్నా అని ఎవరైనా నన్ను అడిగితే తెలంగాణ రాష్ట్రానికి నీళ్లు కావాలని నేను కోరుకుంటా. మీకు వివాదాలు కావాలన్నా, మీకు పరిష్కారం కావాలన్నా అంటే నేను పరిష్కారం కోరుకుంటా. నీళ్ల వివాదం ముసుగులో రాజకీయ ప్రయోజనం పొందాలి అని మా ప్రభుత్వం, మా పార్టీ భావించడం లేదు. 2 రాష్ట్రాల మధ్యలో ఉండే సమస్యల్ని శాశ్వతంగా పరిష్కరించాలి అని తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని శ్రీమతి సోనియా గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. కాబట్టి నీళ్ల విషయంలో వివాదాలు, నీళ్ల విషయంలో రాజకీయ లబ్ధి కోసం ఆలోచన చేయొద్దు. రాజకీయాలకు అతీతంగా మనం ఈరోజు ఆలోచన చేసుకొని పరిష్కరించుకోవాలి. ఈ పరిష్కారాలకు చర్చలు ఒక్కటే పరిష్కారము. డాన్స్ చేసిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిఠాపురంలో సంక్రాంతి మహోత్సవాల్లో పాల్గొన్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఈ సందర్భంగా అక్కడ కళాకారులతో కలిసి సరదాగా డాన్స్ చేసిన పవన్ కళ్యాణ్. ఆవిష్కరణ మహోత్సవ వేడుకలకు మరి ఈ వేదిక సిద్ధంగా ఉంది. హరిజనులు, అదేవిధంగా కూచిపూడి నృత్య ప్రదర్శనలు, తింసా నృత్యాలు, ఇలా అంగరంగ వైభవంగా సాంస్కృతిక కళాత్మక రూపాలతో గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు వారికి స్వాగతం పలకటం జరుగుతోంది. గట్టిగా చప్పట్లతో కళాకారులతో వారు కూడా నేరుగా పాల్గొని సాంస్కృతిక కార్యక్రమాలతో వారు అందరూ కూడా వారిని ఎంతగానో ఎంకరేజ్ చేస్తున్నటువంటి సందర్భం మనం చూస్తున్నాం. తింసా నృత్యం మన అందరికీ తెలుసు. ఈ నృత్యాల ఆవిష్కరణ మహోత్సవ వేడుకలకు మరి ఈ వేదిక సిద్ధంగా ఉంది.
హరిజనులు, అదేవిధంగా కూచిపూడి నృత్య ప్రదర్శనలు, తింసా నృత్యాలు, ఇలా అంగరంగ వైభవంగా సాంస్కృతిక కళాత్మక రూపాలతో గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు వారికి స్వాగతం పలకటం జరుగుతోంది. గట్టిగా చప్పట్లతో, కళాకారులతో వారు కూడా నేరుగా పాల్గొని సాంస్కృతిక కార్యక్రమాలతో వారు అందరూ కూడా వారిని ఎంతగానో ఎంకరేజ్ చేస్తున్నటువంటి సందర్భం మనం చూస్తున్నాం. తింసా నృత్యం మన అందరికీ తెలుసు. ఈ కర్నూలు జిల్లా అదోని మండలం పెద్ద తుమ్మలం గ్రామంలో వెలిసిన పార్శ్వ మాణిజైన్ తీర్థాన్ని గౌతమ్ అదానీ కుటుంబ సభ్యులు దర్శించుకున్నారు. వినోద్ భాయ్ అదానీ, రాజేష్ భాయ్ అదానీ, రంజాన్ భాయ్ అదానీ, శైలన్ బేని అదానీ, కవితా షా అదానీ ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో ఓర్వకల్ విమానాశ్రయానికి చేరుకున్నారు. అనంతరం హెలికాప్టర్ ద్వారా మంత్రాలయానికి చేరుకుని స్వామివారికి పుష్పాలతో పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం ట్రస్టు సభ్యులు, పోలీస్ అధికారులు పాల్గొన్నారు. ఇక్కడ ఫస్ట్ ఇక్కడే చదువుకొని పెళ్లి ఆయన పిల్లలకి ఇక్కడ ఆయన క్రాంతన కెమెరా ఫోటో సంక్రాంతి పండుగ సందర్భంగా ముగ్గుల పోటీ హెర్బల్ లైఫ్ ఫ్యామిలీ కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు చెప్పిన ట్రాఫిక్ సిఐ సుజాత మేడం. ఈ సందర్భంగా సిఐ గారు మాట్లాడుతూ రాబోయే రోజుల్లో చాలా మంది ఒబిసిటీతో బాధపడుతున్నారని చెప్పారు. కావున ఎక్కువ మంది ఒబిసిటీతో బాధపడుతున్న అందరికీ అర్బన్ లైఫ్ ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ చేయడం చాలా గొప్ప విషయమని చెప్పారు. సంక్రాంతి ముగ్గుల పోటీని ఏర్పాటు చేసిన హెర్బల్ లైఫ్ మిలిటరీ టీం మెంబర్ తాళ్ల రాజు, కవితా మేడం గారికి సిఐ గారు శుభాకాంక్షలు చెప్పారు. వచ్చేప్పుడు రాత్రి టైం కంప్లీట్. మీరు మధ్యలో నిలబడే వాళ్ళు కొద్దిగా పక్కకు ఉండాలి. మధ్యలో ఎవరు నిలబడాలి. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.